సంపత్ గారు చెప్పారు, స్వామి ఇక్కడ కనీసం ఒక 2-3 రోజులైనా ఉండి చక్కగా 1-2 సార్లు మాకు తీర్థాన్ని ఇస్తే చక్కగా బాగుంటుంది, మా వాళ్ళందరికీ మంచి ఉత్సాహంగా ఉంటుంది, వీళ్ళంతా పరమ భక్తులు అని చెప్పారు. కానీ చాలా సంతోషంగా ఉంది. వారు మిమ్మల్ని మరింత భక్తిగా తయారు చేయాలి, మీరు మరింత భక్తిగా కావాలి. ఆంజనేయుడు మనందరి మధ్య పూసలలో దారంలా ఉండాలి. సూత్రే మణిగణ ఇవ అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ. ఈ మధ్యనే మన అమెరికాలో హ్యూస్టన్ అనే ఒక ఊరు, పేరు హ్యూస్టన్ అని ఒక మహానగరం. ఆ హ్యూస్టన్ మహానగరంలో 90 అడుగుల ఆంజనేయ స్వామిని అక్కడ కట్టడం జరిగింది మన వాళ్ళ. ఆ 90 అడుగుల ఆంజనేయ స్వామి పంచధాతువులతో పంచలోహమూర్తిగా కట్టారు. మొట్టమొదటి మన వాళ్ళు కొంచెం భయపడ్డారమ్మో అక్కడ కడితే ఏమైనా అవుతుందేమో, ఏమైనా అంటారేమో ఇలా అలా. కానీ అక్కడ వాళ్ళందరూ కూడా బాగా సంతోషించారు ఆంజనేయ స్వామి. 2 చేతులతోటి అభయాన్నిచ్చే ఆంజనేయ స్వామి. ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? స్టాచ్యూ ఆఫ్ యూనియన్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్య హైదరాబాద్. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఆంజనేయ స్వామి హ్యూస్టన్ అమెరికాలో. యూనియన్ అంటే కలిపేవాడని అర్థం. మనందరినీ కలపాలి, మనందరినీ ఎప్పుడు కలిపే ఉంచాలి, మనందరం ఎప్పుడు కలిసి పెరగాలి. ఎవరి మానాన్ని వారు పెరగకూడదు, ఎవరి మానాన్ని వారు ఉండకూడదు. ఈ కలియుగంలో శక్తి దేంట్లో ఏర్పడుతుంది? కలయికలో. సంఘే శక్తి కలౌ యుగే ఏమంటారు? సంఘే శక్తి కలౌ యుగే. అంటే ఈ కలియుగంలో సంఘే శక్తి, 10 మంది కలిసి ఉంటేనే వాళ్ళ మాట